భాలాపూర్ అనే నగరంలో అప్సరా అనే అమ్మాయి వాళ్ళమ్మతో కలిసి ఉండేది. తన పేరులాగా చూడ్డానికి కూడా తను చాలా అందంగా ఉండేది. ఎవరైనా తన్ని ఒక్కసారి చూస్తే అలా చూస్తూ ఉండిపోతారు. కాని వాళ్ళమ్మ తన పెళ్లి గురించి చాలా చింతిస్తూ ఉండేది. పంతులు గారు, మీరు మా అప్సర కోసం ఎవరైనా మంచి అబ్బాయిని చూడండి. అతను తనని మనస్ఫూర్తిగా ప్రేమించాలి. అన్నిటికంటే ముఖ్యంగా తనని పూర్తిగా గౌరవించాలి. అరే నిర్మలమ్మ గారు, నేను మీకు చాలా సంబంధాలు చూపించాను. ఒకరికి ముక్కు వంకరని అంటారు, మరొకరికి మెలకని ఉందని అంటారు. ఒకరు మీకు పేదవాళ్ళనిపిస్తే మరొకరు ఎక్కువ ధనవంతులు అని కూడా అంటున్నారమ్మా. మీరు ఇలాగే చేస్తూ ఉన్నారంటే మీ అమ్మాయి అప్సరకి ఎప్పటికీ పెళ్లి కాకుండానే ఉండిపోతుందమ్మా. అయినా ఇవాళ నేను మిమ్మల్ని నిరాశపరచనులేండి. ఇలా చూడండి, చాలా మంచి కుటుంబానికి చెందిన అబ్బాయి అమ్మా. ఇతని పేరు అంగత్తమ్మా. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నారమ్మా. వీళ్ళకి తాతల నాటి ఆస్తులు కూడా ఉన్నాయమ్మా. మన అప్సర అక్కడ చాలా సంతోషంగా ఉంటుందంటే నమ్మండి. అలాగా, సంబంధం అయితే బాగానే అనిపిస్తోంది. కానీ పంతులు గారు, మీకైతే తెలుసు కదా, అప్సర వాళ్ళ నాన్నగారు తన చిన్నప్పుడే మమ్మల్ని వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అటువంటప్పుడు నేను ఎక్కువగా కట్నం ఇచ్చే ఏర్పాటు చెయ్యలేను. అరే, కట్నం గురించే అయితే మీరు అసలు ఆలోచించకండమ్మా. వాళ్ళందరికీ అందమైన గుణవంతురాలైన కోడలు కావాలంతే. నువ్వు చూస్తూ ఉండు, తను అత్తవారింట్లో ఎంతో సంతోషంగా ఉంటుంది. పంతులుగారి మాట విన్నాక నిర్మల సంతోషిస్తుంది. తన కూతురికి ఆ సంబంధాన్ని ఖాయం చేస్తుంది. పెళ్లికి 2 రోజుల ముందు అప్సరా, వెళ్ళి చూడమ్మా, పొయ్యి మీద నేను పప్పు కుక్కర్లో పెట్టాను. ఒక్కసారి చూసిరా. నేను మార్కెట్కి వెళ్ళి నీ పెళ్లికి కావలసిన వస్తువులు తీసుకొస్తాను. సరేనమ్మా, నేను ఇక్కడే వంటగదిలోనే ఉంటాను. నువ్వు కంగారు పడకుండా వెళ్ళిరా. అప్సర వంటగదిలో నిలబడి ఉండగా ఉన్నట్టుండి పెద్ద పేలుడు సంభవిస్తుంది. స్టవ్ మీద పెట్టి ఉన్న కుక్కర్ పేలిపోతుంది. అప్సర వెంటనే స్పృహ కోల్పోతుంది. తనకి స్పృహ వచ్చేసరికి తను హాస్పిటల్లో ఉంటుంది. తన మొహం సగభాగం కాలిపోయి ఉంటుంది. అమ్మా, ఇదేంటి నా మొహానికి ఇలా జరిగింది? బాధపడకమ్మా, ప్రశాంతంగా ఉండు. వంటగదిలో కుక్కర్ పేలిపోవడం వల్ల నీ మొహం కాస్త కాలింది. కానీ నువ్వేమీ కంగారు పడకు. డాక్టర్ గారు చెప్పారు నీకు నయమైపోతుందని. కాస్త? అమ్మా, నా సగం మొహం కాలిపోయింది. చాలా నొప్పిగా ఉందమ్మా. మరి నా పెళ్లి? నువ్వేమీ కంగారు పడకు. నేను పంతులు గారి ద్వారా మీ అత్తవారింటికి ఈ కబురును అందజేస్తాను. వాళ్ళు కూడా చెప్పారు పెళ్లి తప్పకుండా జరుగుతుందని. అక్కడ అంగత్ వాళ్ళింట్లో ఈ విషయం గురించి చర్చ జరుగుతుంది. ఆ అమ్మాయి పెద్దగా చదువుకోలేదు, అలాగే వాళ్ళు కట్నం కూడా ఇవ్వడం లేదు. మొహం మాత్రమే కాస్త బాగుండేది. ఇప్పుడు అది కూడా లేదు. అమ్మా, నేను ముందే చెప్పాను కదా, మా సంబంధం ఖాయమైపోయింది. 2 రోజుల్లో మాకు పెళ్లి జరిగిపోతుంది. ఈ చిన్న సంఘటన కారణంగా నేను ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోలేనమ్మా. అంగత్ వాళ్ళ అమ్మకి ఇష్టం లేకపోయినా సరే అప్సరని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లైన తర్వాత, చూడు కోడలా, ఇవాళ నీకు ముఖ దర్శనం జరగబోతోంది. నా స్నేహితురాళ్ళందరూ నిన్ను చూడ్డానికి వస్తున్నారు. నీ కాలిన మొహాన్ని మూసుకునే ఉంచు. ఆ మాట విని అప్సర చాలా బాధపడుతుంది. తను మొహం కప్పుకొని అందరికీ టీ ఇస్తుంది. అంతలో తన పైట జారిపోతుంది. అరే, ఇదేంటి లత వదినా, ఇటువంటి కోడల్ని తీసుకొచ్చావేంటి? మా ముందు నువ్వు చాలా గొప్పలు చెప్పావుగా, అప్సరస లాంటి కోడలని. ఇదేనా అప్సరస? నువ్వేవి తప్పుగా అనుకోకు లత. కానీ ఈ అమ్మాయి కంటే కూడా అంగత్కి నా కూతుర్నిచ్చి చేసుంటే చాలా బాగుండేది. ఖచ్చితంగా కట్నం ఇచ్చుంటారుగా, లేదంటే లవ్ మ్యారేజ్ అయ్యుంటుంది. ఈ కాలపు ఆడపిల్లలు ఏదో ఒకటి చేసి మంచి అబ్బాయిలు కొంగురు కట్టేసుకుంటున్నారు. తన స్నేహితురాళ్ల మాట విన్నాక లతాకి చాలా కోపం వస్తుంది. తను తన కోపం మొత్తాన్ని అప్సర మీద చూపిస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కాని అప్సర ఈ విషయాలన్నిటి గురించి అంగత్కేమీ చెప్పదు. అలాగే వాళ్ళమ్మకి కూడా. అప్సరా, అరే ఇదేంటి, నువ్వు ఇంకా తయారు కాలేదా? మర్చిపోయావా ఇవాళ నా ఫ్రెండ్ అశ్విని పార్టీ ఉందని? నేను మీతో ముందే చెప్పాను కదా, నన్ను మీరు ఈ పరిస్థితుల్లో తీసుకెళ్లారంటే అప్పుడు మీరు అవమానపడాల్సి వస్తుంది. అరే, నేనెందుకు అవమానపడాల్సి వస్తుంది? నా భార్య ఎంతో అందంగా చక్కగా ఉంది. కానీ నా మొహం ఏమైంది? నీ మొహానికి ఏమైంది? అంతా బాగానే ఉంది కదా. చూడు, నువ్వు ఆ ఎర్రచీరను కట్టుకో. నీకు నేను గిఫ్ట్గా ఇచ్చింది. ఈయన నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. కానీ అత్తయ్య నన్ను అనడానికి ఒక్క అవకాశం కూడా వదలరు. అంగత్ అప్సరని ఎంతో ప్రేమిస్తాడు.
కాని మరో పక్క వాళ్లమ్మ అప్సరని ప్రశాంతంగా బతకనివ్వదు. అలా ఒకరోజు, ఆథు, ఇదేంటి ఇలా వండావు నువ్వు? నీ మొహం ఎలాగో బాలేదు కదా, నీ వంటైనా సవ్యంగా చేసి పెట్టచ్చు కదా నువ్వు. నన్ను క్షమించండి, నేను మీకోసం ఇంకేమైనా చేసి పెడతాను. అయితే దీన్నెవరు? మీ అమ్మ వచ్చి తింటుందా? అంగద్ వాళ్ళమ్మ మాటల్ని వింటాడు. మా ఇలాగేనా నీ కోడలతో మాట్లాడేది? ఎప్పుడైనా కూరలో కాస్త ఉప్పు ఎక్కువైందంటే దానికి అంతలా అరవాల్సిన అవసరం ఏముంది చెప్పు? అది కూడా నా తప్పే. ఒకరోజు లతా స్నేహితురాలు దీప తనని కలవడానికి వస్తుంది. ఇలా చూడు లతా వదినా, ఈ అమ్మాయి పేరు నైనా. చాలా డబ్బున్న ఇంటి వాళ్ళ కూతురు. అది కాకుండా అమ్మాయి కూడా ఇంజనీరే. కావాలంటే మీ అంగద్ గురించి మాట్లాడినా? తప్పకుండా. ఆలస్యం చేయకుండా నువ్వు ఇవాళే వెళ్ళి మాట్లాడు. నువ్వు అంగద్ని ఒకసారి అడిగి చెప్పొచ్చు కదా. అరే, తనలెందుకు అడగడం? ఇక్కడ 2 కన్నీళ్లు కారిస్తే అంగతే సరే అంటాడు. తన అత్తగారు అలా మాట్లాడడం విన్నాక అప్సరాకి ఏం చెయ్యాలో అర్థం కాదు. అంగద్ ఇంటికి రాగానే జరిగిందంతా వివరంగా చెప్తుంది. కోపంలో అంగద్ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళమ్మని నానా మాటలు అంటాడు. మరుసటి రోజు అంగద్ అప్సరాని తీసుకుని శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్లిపోవాలని అనుకుంటాడు. అప్సరా, ఇవాళే మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. నేను మా ఆఫీసులో మాట్లాడతాను. వాళ్ళు ఇక్కడ దగ్గరలో వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు నన్ను. మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదంతే. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు? అత్తయ్యను వదిలేసి మనం ఎలా వెళ్ళిపోతాం? నా భార్యను ఏమాత్రం గౌరవించలేని వ్యక్తిని నేను మాత్రం ఎలా గౌరవించగలను అనుకున్నావు? నువ్వు నీ సామాన్లు ప్యాక్ చేసుకో. అదే రోజు అంగద్ అప్సరాన్ని తీసుకుని శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. ఇక లత పశ్చాత్తాపడుతుంది. కొంతకాలం తర్వాత అంగద్ అప్సరాకి ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తాడు. మళ్లీ తన మొహం ఇంతకు ముందులా మామూలైపోతుంది. అప్సరా ఎంతో అందమైన ఆడపిల్లకి జన్మనిస్తుంది. వాళ్లు ముగ్గురు సంతోషంగా ఉంటారు. కానీ లత తను చేసిన దానికి చాలా బాధపడుతుంది. నవీన్ తల్లి చనిపోయి 1 రోజులు గడిచిపోతాయి. అతని తండ్రి గోవింద్ 2వ పెళ్లి చేసుకుంటాడు. తన 2వ భార్య కాంచనని తీసుకుని ఇంటికి వస్తాడు. కాంచన, వీడు నా కొడుకు నవీన్. వీడంటే నాకు చాలా ప్రేమ. నిన్ను నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానంటే వీడిని బాగా చూసుకుంటావనే నమ్మకంతో. అలాగేనండి, వీడిని నా సొంత కొడుకులా చూసుకుంటాను. నీ నుండి నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. ఆ రోజు మధ్యాహ్నం కాంచన నవీన్తో మాట్లాడేందుకు వెళ్తుంది. నవీన్, హలో, నా పేరు కాంచన, మీ అమ్మని. నువ్వు నాకు సవితి తల్లివి కదూ? సౌతి తల్లి అవునో కాదో తెలీదు కాని నీకు మాత్రం నేను అమ్మనే. అంటే ఏంటంటే మీ నాన్న నీకోసమే నన్ను పెళ్లి చేసుకున్నారు. నిన్ను ప్రేమగా చూసుకోమని కూడా నాతో చెప్పారు. అయినా నువ్వు కూడా నాకు బాగా నచ్చావు. ఎందుకు నచ్చాను? ఎందుకంటే రోజంతా నువ్వు మీ అమ్మ ఫోటోనే చూస్తూ ఉంటావు. అంటే నీకు మీ అమ్మంటే చాలా ప్రేమని తెలుస్తోంది. నీలాంటి కొడుకు నాకు దొరికితే నేను అదృష్టవంతురాలనే కదా. కానీ నువ్వు చాలా చిన్నదానివి కదా. నేను నిన్ను మమ్మీ అని పిలిస్తే నీకు ఇబ్బందిగా అనిపించదా? ఎవరేమనుకున్నా సరే, నాకు మాత్రం నువ్వు అమ్మ అని పిలిస్తేనే ఇష్టం. మొదటి రోజే నవీన్ కాంచన ప్రేమగా మాట్లాడుకుంటారు. తర్వాత కొద్ది రోజుల్లోనే ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇద్దరూ ఒకరికి తోడుగా ఒకరు ఉండటం బాగా అలవాటైపోతుంది. ఇద్దరు కలిసి మాట్లాడుకునేవాళ్లు, ఆడుకునేవాళ్లు, నవ్వుకునేవాళ్లు, కలిసి భోజనం కూడా చేసేవాళ్లు. ఒకరోజు నవీన్ కాంచనకి ఒక చీర ఇస్తాడు. ఏంటిది? ఇది మా మమ్మీకి చాలా ఇష్టమైన చీర. ఈ చీర కట్టుకుంటే చాలా అందంగా కనిపించేది. ఇప్పుడు తను లేదు కదా, నువ్వు ఈ చీరను కట్టుకో. తప్పకుండా. ఈ చీర నువ్వు నాకిచ్చావు కదా, అందుకే తప్పకుండా కట్టుకుంటాను. ఒక్క నిమిషం, ఇప్పుడే కట్టుకునొస్తాను. కాంచన తన గదిలోకి వెళ్లి ఆ చీరని కట్టుకుంటుంది. కాని ఆ చీర కట్టుకోగానే ఆమె మాయమైపోతుంది. అప్పుడే ఇంటికి వచ్చిన గోవింద్ బయట నుండి తలుపు కొడుతూ ఉంటాడు. కాంచనా, కాంచనా. కాంచన వెంటనే తలుపు తీస్తుంది. కాని ఆమె గోవింద్కు కనిపించదు. చిత్రంగా ఉందే, తలుపులు వాటంతటవే తెరుచుకుంటున్నాయి. కాంచనా, కాంచనా. చెప్పండి. ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడే మీ ఎదురుగా ఉన్నాను కదా. ఎక్కడా? అప్పుడే గోవింద్ని బయట నుండి ఎవరో పిలుస్తారు. గోవింద్ గారు. గోవింద్ బయటికి వెళ్తాడు. మరోవైపు కాంచనకి ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ఆమె వెళ్లి అద్దం ముందు నిలబడుతుంది. కాని అద్దంలో తన ప్రతిరూపం ఆమెకు కనిపించదు. ఆశ్చర్యంగా ఉందే, నేనెందుకు కనిపించడం లేదు? ఎందుకిలా జరుగుతోంది? కాంచనకి అర్థమవుతుంది తను కట్టుకున్న చీర మ్యాజిక్ చీర అని.
వెంటనే వెళ్లి కాంచన చీర మార్చుకుంటుంది. ఆమె మ్యాజిక్ చీర జాగ్రత్తగా దాస్తుంది. కాసేపయ్యాక గోవింద్ తిరిగి వస్తాడు. ఇందాక ఎక్కడున్నావు నువ్వు? అది ఇక్కడే మంచం దగ్గర క్లీన్ చేస్తున్నాను నేను. ఓకే ఓకే, నేను బయటికి వెళ్తున్నాను. మళ్ళీ రావడానికి చాలా లేట్ అవుతుంది. నువ్వు నవీన్ భోజనం చేసి పడుకోండి, ఓకేనా? గోవింద్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. కాంచన వెళ్లి మ్యాజిక్ చీర గురించి నవీన్తో చెప్తుంది. నిజంగానా? అవును, నిజంగానే. సరే కాని నవీన్, ఈ విషయం మీ నాన్నకి చెప్పమంటావా నన్ను? వద్దు వద్దు, నాన్నకి చెప్పొద్దు. మమ్మీ చీరకు ఏవో శక్తులు వచ్చినట్టున్నాయి. దాని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. సరే. తర్వాతి రోజు గోవింద్ రీడింగ్ రూమ్ లో కూర్చుని ఉంటాడు. అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది. కాంచన డోర్ ఓపెన్ చేసేందుకు వెళ్తూ ఉండగా గోవింద్, ఆగు, నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాను. సరే. డోర్ బయట లాయర్ నిలబడుంటాడు. నేను నాయర్ గారితో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాల్సి ఉంది. ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకండి. సరేనండి. గోవింద్ లాయర్ గారిని తీసుకుని రీడింగ్ రూమ్ లోకి వెళ్లిపోతాడు. నవీన్ కాంచన దగ్గరికి వస్తాడు. మా మమ్మీ చనిపోయే ముందు కూడా ఇదే లాయర్ వచ్చాడు. అలాగా? అప్పుడు కూడా డాడీ ఇలాగే చెప్పాడు. మరి మనం ఇప్పుడు ఏం చేద్దామంటావు? నువ్వు ఆ మ్యాజిక్ చీర కట్టుకుని లోపలికి వెళ్ళి చూడు. డాడీ లాయర్తో ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకో. ఓకే ఓకే. కాంచన వెంటనే తన గదిలోకి వెళ్లి ఆ మ్యాజిక్ చీరను కట్టుకుంటుంది. నవీన్, నేను నీకు కనిపిస్తున్నానా? నువ్వెక్కడున్నావమ్మా? ఇక్కడే ఉన్నాను కదా. కాంచన వెళ్లి రీడింగ్ రూమ్ డోర్ దగ్గర నిలబడి ఉంటుంది. గోవింద్ లాయర్తో ఏం మాట్లాడుతున్నాడో వింటూ ఉంటుంది. రెండో పెళ్లి చేసుకున్న ఐడియా వర్కౌట్ అవుతుందంటారా లాయర్ గారు? తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ప్రపంచంలో అందరికీ తెలుసు సౌతి తల్లి పిల్లల్ని ఎలా చూసుకుంటుందో. నా భార్యను హత్య చేశాక ఈ ఆస్తి మొత్తం నా పేరు మీదకు మారుతుందనుకున్నాను. కానీ తను ముందే ఆస్తి మొత్తాన్ని నవీన్ పేరు మీద రాసిపెట్టింది. ఇప్పుడు మనం నవీన్ని చంపి ఆ నేరాన్ని కాంచన మీదకు పోయేలా చేద్దాం. ఆ తర్వాత ఆస్తి మొత్తం నా సొంతమైపోతుంది. కేవలం నాదే. నా కమిషన్ సంగతి మాత్రం మర్చిపోకండి. మర్చిపోనులేండి. ఇదంతా విన్న కాంచన ఎంతో భయపడుతుంది. అప్పుడేం చేయాలో ఆమెకు అర్థం కాదు. ఆమె గదిలో నుండి బయటికి వచ్చేస్తుంది. అక్కడ చూసిన విషయం అంతా కాంచన నవీన్తో చెప్తుంది. నాకు మొదటి నుంచి అనుమానంగా ఉండేది. మా డాడీ ఎప్పుడు మా మమ్మీని కొడుతూ ఉండేవాడు. ఇప్పుడు నేను డాడీని వదిలిపెట్టను. కోపంతో కాదు, తెలివిగా ఆలోచించు. నేను ఎలా చేయమంటే అలా చెయ్యి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ డాడీ మీద కంప్లైంట్ ఇవ్వు. ఆయన మీ మమ్మీని చంపుతున్నప్పుడు చూశానని చెప్పు. కాంచన మాటలు విని నవీన్ పోలీస్ స్టేషన్కి వెళ్లి తన డాడీ మీద కంప్లైంట్ చేస్తాడు. పోలీసులు నవీన్తో కలిసి అతని ఇంటికి వస్తారు. గోవింద్ గారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. కానీ ఎందుకు? నీ మొదటి భార్యను దారుణంగా హత్య చేసినందుకు. నేను నా భార్యను ఎందుకు చంపుతాను? మీ కొడుకే మీరు ఆమెను హత్య చేస్తుండగా చూశాడు. ఏంటి? అలా జరిగే అవకాశమే లేదు. నేను ఆమెను చంపుతున్నప్పుడు వీడక్కడ లేనేలేడు. విన్నారా ఇన్స్పెక్టర్? తనే స్వయంగా ఒప్పుకున్నాడు. తనే తన మొదటి భార్యను చంపానని. గోవింద్, పద పోలీస్ స్టేషన్కే. నువ్వు ఉండవలసిన అసలైన చోటు జైలే. గోవింద్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. తర్వాత కాంచన, నవీన్ ఎంతో సంతోషంగా అసలైన తల్లి కొడుకుల్లాగా సరదాగా గడుపుతూ ఉంటారు. ఎవరు చెప్పారు సవతి తల్లి మంచి తల్లి కాలేదని? ఆ విధంగా ఒక తల్లి మ్యాజిక్ చీర తన కొడుకు ప్రాణాల్ని కాపాడుతుంది. షీలా, శబ్నం పక్కపక్క ఇళ్లల్లో ఉండేవాళ్లు. ఇద్దరూ పైకి మాత్రం ఎంతో ప్రేమగా ఉన్నా లోపల మాత్రం ఒకరి పట్ల ఒకరికి చాలా అసూయ ఉండేది. శబ్నం, మా పుట్టింటి నుంచి ఎన్నో బస్తాల ముల్లంగి క్యారెట్లు వచ్చాయి. ఇదిగో, నువ్వు కూడా కొన్ని కిలోలు తీసుకో. చాలా చాలా థ్యాంక్స్ షీలా. షీలా వెళ్లిపోగానే శబ్నం ఇలా అంటుంది. పుట్టింటి నుండి ఏం వచ్చినా గొప్పలు చెప్పుకునేందుకు వెంటనే వచ్చేస్తుంది. ఎండిపోయిన క్యారెట్, మురిగిన ముల్లంగి తీసుకుని మన ఇంటికొచ్చింది. ఏమండి, ఈ రోజే మనం మార్కెట్కి వెళ్ళి బోలెడన్ని చీరలు కొనుక్కుని రావాలి. కాని క్యారెట్, ముల్లంగీలకు చీరలకు ఏమిటి సంబంధం? తనొచ్చి నన్ను ఏడిపించింది కదా, ఇప్పుడు నేను వెళ్ళి తనను ఏడిపిస్తాను.
షబ్నం మార్కెట్కి వెళ్లి డజనుకు పైగా చీరలు కొనుక్కుంటుంది. ఒక చీర తీసుకుని షీలా ఇంటికి వెళ్తుంది. షీలా, మా ఆయన మార్కెట్కి వెళ్ళి నాకోసం ఎన్ని చీరలు కొనుక్కొచ్చారో చూడు. అందులో నుండి ఒక చీర నీకిద్దామని నేను తీసుకొచ్చాను. తీసుకో, ఇది నువ్వు కట్టుకుంటే చాలా బావుంటావు. థ్యాంక్ యూ షబ్నం గారు. షబ్నం చీర ఇచ్చి వెళ్లగానే షీలా రక్తం వేడెక్కిపోతుంది. చీర ఇచ్చేందుకొచ్చిందమ్మా, పెద్ద మహారాణిలాగా. నేనేమో ఈమెకి దాసీని. ఏమండి, నాకు చాలా కాస్ట్లీ చీర తెచ్చివ్వండి. ఆ చీర మెరుస్తుంటే చూసి శబ్నం కళ్ళు మూసుకుపోవాలి. నా దగ్గర డబ్బులెక్కడున్నాయి? పోయిన నెలలోనే కదా నీకు రింగులు కొన్నాను. నేను డ్యూటీకి వెళ్తున్నాను. అలా చెప్పి షీలా భర్త వెళ్ళిపోతాడు. ఈయనెప్పుడూ డబ్బుల్లేవనే అంటుంటాడు. గుర్తొచ్చింది, ఒకరోజు పూజ చెప్పింది కదా, అడవిలో ఒక బాబా ఉంటాడని. ఆయన ఆడవాళ్లకు బంగారు మాయాచీరలిస్తాడని. షీలా బాబాని కలిసేందుకు అడవికి వెళ్తుంది. బాబాగారు, మీ దగ్గర ఏదో బంగారు మాయాచీర ఉందని విన్నాను నేను. అది కట్టుకుని ఏ వస్తువుని తలుచుకున్నా సరే వెంటనే అది మన ముందు ఉంటుందంట కదా బాబాగారు. అట్లాగే అది మన ముందుకు రాగానే బంగారంగా మారిపోతుందంట కదా బాబా. అవును, నా దగ్గర ఆ చీర ఉంది, కానీ అది నీకివ్వలేను. నేను ఆ చీరని అవసరం ఉన్న వాళ్లకు మాత్రమే ఇస్తాను. నిన్ను చూడగానే నాకర్థమైంది, నువ్వు నీ పెద్దరికాన్ని చూయించుకునేందుకు, వేరే వాళ్ళని ఏడిపించేందుకు ఆ చీరను ఇవ్వమంటున్నావని. నీకు ఆ చీరను ఇవ్వను. ఇంకోసారి ఆ చీర కోసం ఇక్కడికి రావద్దు. వెళ్ళిపో ఇక్కడి నుండి. షీలా బాబా ముందు నుండి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్లి ఒక చెట్టు చాటున దాక్కుని ఉంటుంది. బాబా వంట చేసుకోవడం షీలా చూస్తుంది. వంట పూర్తి చేసి బాబా స్నానానికి వెళ్తారు. షీలా మెల్లగా బాబా కుటీరంలోకి దూరి ఆ బంగారు మాయా చీరను తీసుకుని తన ఇంటికి వస్తుంది. షీలా ఆ చీర కట్టుకుని షబ్నంని ఏడిపించడానికి బయట తిరుగుతూ ఉంటుంది. ఊరివాళ్ల ద్వారా షీలా చీర గురించి షబ్నంకి తెలుస్తుంది. షీలా నిన్ను చూసి నవ్వుకుంటోంది. తనింకా ఇలాంటి చీర షబ్నం ఇప్పటివరకు ముట్టుకోలేదు అని కూడా చెప్పింది. ఇంకా ఈ చీరకి ఏవేవో మాయలున్నాయట. తను ఎదురుగా ఉన్న ఏ వస్తువైనా ఆ చీర కట్టుకుని దాని పేరు తలుచుకుంటే అది బంగారంగా మారిపోతుందట. ఓహో, అదా విషయం. షీలా గురించి మర్చిపో నువ్వు. ఆమె సంగతి నేను చూసుకుంటాను. తరువాతి రోజు ఉదయమే షబ్నం ఒక లెటర్ మీద షీలా భర్త పేరు రాస్తుంది. తర్వాత ఆ లెటర్ని షీలా ఇంట్లో వేస్తుంది. షీలా ఎప్పటిలాగానే ఉదయం తొందరగా లేచి తలుపులు తీసేందుకు వెళ్తుంది. ఆమెకు తలుపుల దగ్గర ఉన్న లెటర్ కనిపిస్తుంది. షీలాకి తను బంగారు మాయా చీర కట్టుకుని ఉన్నాను అన్న విషయం గుర్తుండదు. ఆమె ఆ లెటర్ని చదువుతుంది. నా భర్త పేరు రామ్నాథ్. షీలా భర్త బెడ్ మీద నిద్రపోతూ ఉంటాడు. షీలా తన భర్త పేరు చదవగానే ఆమె భర్త బంగారంగా మారిపోతాడు. షీలా గట్టిగా ఏడుస్తుంది. ఓరి దేవుడో, ఏంటి ఇలా అయిపోయింది? నా భర్త బంగారంగా మారిపోయాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎవరైనా నాకు సహాయం చెయ్యండి. షీలా ఆ లెటర్ని జాగ్రత్తగా చూస్తుంది. ఆమెకి అర్థమైపోతుంది, ఇది షబ్నం హ్యాండ్ రైటింగ్ లాగుంది. ఇదంతా షబ్నం చేసిందన్నమాట. అయినా ఏం పర్వాలేదు, నేను కూడా ఆమె భర్తని బంగారంగా మార్చేస్తాను. షీలా షబ్నం ఇంటి ముందుకి వెళ్తుంది. షబ్నం భర్త ఉదయమే నిద్రలేచి బయట వాకింగ్ చేస్తూ ఉంటాడు. షీలా షబ్నం భర్తని పేరు పెట్టి పిలుస్తుంది. ఏమండి, వింటున్నారా? అలా పిలవగానే షబ్నం భర్త కూడా బంగారంగా మారిపోతాడు. షబ్నం వచ్చి బంగారంగా మారిన తన భర్తని చూసి బోరు బోరున ఏడవటం మొదలు పెడుతుంది. అయ్యా, చూసారా? ఈ షీలా దయ్యం నా భర్తని బంగారంగా మార్చేసింది. నేను దీన్ని అస్సలు ప్రాణాలతో వదిలిపెట్టను. షీలా ఇంకా షబ్నం ఇద్దరూ గొడవ పడతారు.
ఒకరి చుట్టూ ఒకరు పట్టుకుని తిట్టుకుంటారు. అప్పుడే బాబా అక్కడికి వస్తారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది షీలా? నువ్వు నా కుటీరం నుండి బంగారపు మాయ చీరను తీసుకొచ్చావు. ఇప్పుడు చెప్పు, నువ్వు నీ డబ్బుని చూపించి ఇతరులను ఏడ్పించి సంతోషంగా ఉన్నావా? నన్ను క్షమించండి బాబాగారు. ఏదో ఒకటి చేసి నా భర్తని ఇంతకు ముందులా మార్చేయండి బాబాగారు. మీ బంగారు మాయా చీరను తిరిగి తీసుకోండి. మీ కాళ్ళకి దండం పెడతాను. బాబాగారు, నా భర్తని కూడా మళ్ళీ మీరు మనిషిలా మార్చండి. ఇందులో నా తప్పేమీ లేదు. ఇదంతా ఈ షీలా వల్లే జరిగింది. మీ ఇద్దరూ తప్పు చేశారు. మీ ఇద్దరూ పైకి ఎంతో సంతోషంగా కనిపించినా ఒకరంటే ఒకరు ఎంతో అసూయపడుతుంటారు. నిజంగా జీవితంలో సంతోషాన్ని చూడాలనుకుంటే ఇతరుల ముందు గొప్పలు చెప్పుకోవడం మానండి. మీ దగ్గర ఏదైతే ఉందో దానితోనే తృప్తిపడండి, సంతోషంగా ఉండండి. లేకపోతే మీ జీవితం అంతా ఇలా ఇతరులను ఇబ్బంది పెట్టడానికే సరిపోతుంది. అంతేకాక మీకేమీ ఉపయోగం కూడా ఉండదు. షీలా, షబ్నం ఇద్దరూ బాబాని క్షమించమని అడుగుతారు. ఆ రోజు నుండి ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోమని ఆయనకి మాట కూడా ఇస్తారు. అప్పటి నుండి ప్రేమతో కలిసిమెలిసి ఉంటామని కూడా చెప్తారు. బాబా వాళ్ల భర్తల్ని మళ్లీ మనుషులుగా మార్చి బంగారపు మాయా చీరను తనతో తీసుకువెళ్తారు.